ఖద్దరు కన్నా కాకి ఇచ్చిన ధైర్యం ఎక్కువ. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత శ్రీకాకుళం నగరంలో బలగ జంక్షన్ నుండి నగరంలోని పలు కూడళ్ల మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు ఆటో ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆటో నడపడంతో ఆటో డ్రైవర్ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం అత్యంత సంతృప్తికరమైన కార్యక్రమం అని స్పష్టం చేశారు. దసరా, దీపావళి పండుగల మధ్య ఆటో డ్రైవర్లకి కూటమి సర్కారు మరో పండుగ తీసుకువచ్చిందని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లే ముందు స్త్రీ శక్తి పథకం హామీ ఇచ్చామని, ఆనాడే ఆటో సోదరుల కష్టాల్ని గుర్తించి ఈ కార్యక్రమం ఆలోచన చేశామని స్పష్టం చేశారు. మంచి ప్రభుత్వం అని ఓటు వేశారు. మీ కష్టాలు తీర్చుతామని నమ్మారు కాబట్టే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.